కి రాష్ట్ర ప్రజలకి మీకు శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ పనోడు పందిరేస్తే పిసికలు వచ్చి పడేసినాయి అంట. అట్లానే దూరదృష్టి గల చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి రాజధాని కడతామని చెప్పేసి గతంలో 14 నుంచి 19 వరకు అత్యధిక ఖర్చుతోటి సచివాలయాన్ని నిర్మిస్తే వానొచ్చి కారింది. మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో ప్రజల భద్రత కోసం, దైవ దర్శనం కోసం గోడ కడితే గాలికి పడిపోయింది. విజయవాడ కనకదుర్గ బ్రిడ్జి కూడా పూర్తి చేయాల 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు సోదరులు చెప్పినవి కానీ, చంద్రబాబు నాయుడు గారు చెప్పేవి కానీ, ప్రతిసారి చెప్పిందే చెప్పటం. అదేదో సామెత కూడా అంటారు, చెప్పిందే చెప్పటం పాసిపళ్ళ ఏదో అంటారు. అట్లా ఆ చెప్పిందే చెప్పటం. అందుకే ఈ దగానాడికి, ఈ మహాగోడికి, ఆ చెప్తున్న సోదికి బేజారైపోయి జనం పరారయ్యారు. సభ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మీటింగులు చెప్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, టీడీపీ పార్టీ అధినేత ఏం చెప్తారో వినాల్సింది, ఆయన చెప్పేదాకా వెయిట్ చేయాల్సింది పోగొట్టి ఆయన మొదలెట్టగానే పారిపోతున్నారు. అవన్నీ మనం సోషల్ మీడియాలో అన్ని చూస్తూనే ఉన్నాం విజువల్స్ అవన్నీ. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ఒక టీడీపీ పార్టీకి ఒక నేర్పరితనం ఉంది. అబద్ధాలు అందంగా కవిత్వాలతో చెప్పటం, కవిత్వాలతోటి అబద్ధాలు అందంగా చెప్తారు. వీళ్ళు చెప్పేవి ఏ ఒక్కటైనా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు అయితే ఇచ్చారో, ఏమి మేనిఫెస్టోలో అయితే పెట్టారో, అదే మేనిఫెస్టో ప్రతి ఎలక్షన్కి చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్నట్టుగా మళ్ళీ పెట్టడం, ఈసారి చేస్తాను అనటం, నేను మారానని చెప్పటం, ఈ ఒక్కసారి నమ్మండి అనడం, ఇవన్నీ ఆయనకి వెనతో పెట్టిన విద్య. ఆయనకి ఇప్పుడు చెప్పేది కాదు, ఒకసారి చేస్తే ఆ పని మళ్ళీ చేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు ఇప్పుడు టీడీపీ పార్టీ నిన్న మొన్న పెట్టింది కాదు. కార్యకర్తకు పెద్దపీట అంటే ఇంతకు ముందు వేయలేదా? నిన్నగాక మొన్న కదా కార్యకర్త పాటలు సవరించుకుంటున్నాం అంటున్నారు తప్ప, కానీ పెద్దపేట ఇప్పుడు కదా ఇప్పుడే వేసామంటున్నారు. కార్యకర్తలకు ఇంకా వేస్తే నిన్నగాక మొన్న అదే మహానాడు ఈ ప్రిపరేషన్ ఏర్పాట్లో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఒక దళిత నాయకుడు పురుగు మందు తాగారు. ఎందుకు? అన్యాయం జరిగిందని. మరి అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ కూడా ఇక్కడ మీరు ఏం చెప్తారంటే, ప్రభుత్వం వస్తే కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. అంటే రవికుమార్ గారు నేనేమంటానంటే, పెద్దలు టీడీపీ ప్రతినిధులు సుమారు 15 నిమిషాలు మాట్లాడినప్పుడు ఒక ఇంటరప్ట్ క్వశ్చన్ కూడా రాలేదు. నేనేమంటానంటే, నా సమయం నాకు ఇవ్వండి, నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్లు వేయండి. అట్లనే నేను క్లియర్ గా నేనేం చెప్తున్నానంటే, ఇది మనకు ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, జై జవాన్ జై కిసాన్ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కార్యకర్తకి పెద్దపీట భారతదేశంలో ఏ పార్టీ పట్టించుకోదు. మరి అభిమాని లేదే హీరో లేడంటారు. ఆ అభిమాని ఇంటికాడికి పోతే దర్శనం కూడా ఇవ్వడా హీరో. ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ అమలు జరిగితే రాజకీయ పార్టీలు చెప్పే మేనిఫెస్టో ప్రతి ఎన్నికల్లో ఏం చెప్తారు? అవినీతి నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలన, ఇవన్నీ అద్భుతంగా చెప్తారు. ఎవడు చేయడు. స్పెషల్గా నేనేమంటానంటే, ఈ విషయం మీద కొంచెం పరుష పదజాలం ఏదన్నా దొర్లితే తప్పుగా భావించవద్దు. మా ఆవేశం పేదల పట్ల ఒక పేదవాడిగా, ఒక సామాన్యుడిగా నాకున్న ఆవేదన. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కేజీ బియ్యం పెట్టారని ఘనంగా ప్రతి మహానాడులో చెప్తారు. అది ఎత్తేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమ పథకాలు వద్దు, సోమరిపోతులు అవుతున్నారు,
సంక్షేమం వద్దు అంటున్నారు. ఒక పక్క రాష్ట్రం అప్పులైంది, మేము పేదవాడికి చాపకోడి ఇయ్యలేము అంటూనే అభివృద్ధి అంటారు. అసలు అభివృద్ధి ఎలా సాధ్యం? అభివృద్ధి అనే పదం నీకు అన్నం పెట్టలేని వాడికి పలావ్ పెడతానని చెప్తే నమ్మేదేనా? అది? మీరు అభివృద్ధి అనే పదం ఎక్కడ బిగిన్ అవుద్ది? ప్రతి ఒక్కడు సమానంగా సంతోషంగా ధనిక పేద వర్గాల మధ్య వ్యత్యాసం లేకుండా పరిపాలన అందరికీ సమానంగా అందడం, కార్పొరేట్ వ్యవస్థకి పేదవాడి దగ్గర ఎకరా అరెకరా కొల్లగొట్టి కార్పొరేట్ వ్యవస్థకి 100 ఎకరాలు ₹1 ఇచ్చేసి వాడు ఇస్తాడో ఉద్యోగాలు కంపెనీ పెడతాడో లేదో తెలియకుండా, ఉద్యోగాలు ఇస్తాడో లేదో తెలియకుండా, ఇస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడో లేదో తెలియకుండా, పెడితే ఎప్పుడు కంపెనీ పెడతాడో లేదో తెలియకుండా ఈ ఉల్సా లాంటి ఉల్ఫా కంపెనీలకి ఎకరాలు దారపోసి దాన్ని అభివృద్ధి అంటారా? మీరు దాన్ని అభివృద్ధి అంటారా? ఒక పక్క పేదవాడికి స్కూల్ అందుబాటులో లేకుండా, ఇంగ్లీష్ భాష అందుబాటులో లేకుండా, గోరుముద్ద అందుబాటులో లేకుండా, తినడానికి తిండి అందుబాటులో లేకుండా, గ్రామాలలో సచివాలయాలు అందుబాటులో లేకుండా, పరిపాలన అందుబాటులో లేకుండా, ఇవన్నీ దూరం చేసి పేదవాడి బ్రతుకు ఛిద్రం చేసి సంక్షేమం అనే పదమే లేకుండా చేసి అభివృద్ధి చేస్తాము అని చెప్పటం, ఈ అభివృద్ధి చేస్తామన్న పదం అంటే అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారా? మామూలుగా అయితే అసలు అభివృద్ధి అనే పదములో చేసి చంద్రబాబు నాయుడు గారు నిజంగా అభివృద్ధి చేసే వ్యక్తి అయితే, అధికారం ఇప్పుడు కాదు కొత్త, ఆయనకి రాజకీయ ఇప్పుడు సీఎం ఇప్పుడు అవలా 3వ సారి అయ్యాడు. ఆయన అభివృద్ధి చేసే మాట నిజమే అయితే మొదటి 5 ఏళ్లలోనే చేసి నేను ఇది చేశానని చూపించాలా. ఇప్పుడు మహానాడు పెట్టారు, మహానాడులో ఇదిగో మేము ఇది చేశాము, కళ్ళెదురుగా ఇవి కనపడుతున్నాయి, మళ్ళీ భవిష్యత్తులో ఇది చేస్తామని చెప్పాలి. ఎప్పుడు ఎక్కడా కూడా అది చెప్పడం ఉండదు. మాకు దూరదృష్టి ఉంది, 2020కి ఇది చేస్తాము, 2047కి ఇది చేస్తాము అంటే వాటికి ఆ టెక్నికాలిటీ అక్కర్లా, ఆధారాలు అక్కర్లా, చేసి చూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి మాయ మాటలు చెప్పటం, కళ్ళబొల్లి మాటలు చెప్పటం, అబద్ధాలు చెప్పటం, జరగని విషయాలు జరుగుతున్నాయని భ్రమ కల్పించటం, గ్రాఫిక్లు చేసి ఇవన్నీ చెప్పి ప్రజల్ని మాయ చేయటం, పదే మాయ చేయడానికి విద్యలు నేర్చుకోవటం, మాయ చేయడానికి మంచి భాష, సరే మీరు మీరు అన్నట్టుగానే నిజంగానే ప్రజలను మాయ చేసే ఉండుంటే మరి అన్ని సీట్లు రావు కదండి మామూలుగా అయితే. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఏదో చేస్తారనుకుంటే ఏం చేయలేదని ఒక్కసారి అవకాశం అని మీకు 151 సీట్లు ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడుకి దాదాపుగా 134 సీట్లు ఇచ్చారు. సరే పొత్తుతో కూడుకుని మొత్తం అన్ని కలిపి కొంచెం వాళ్ళకి 21, 7 అని కలిపి ఇట్లా వచ్చినా కావచ్చు. కానీ మీరు ఇప్పుడు ఏమాత్రం నమ్మకం లేకుండా ఆ విధంగా ఎందుకు జనం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు? అదే చెప్తాను. వాళ్ళు నిజంగా గెలిచే వాళ్ళు అయితే ఎప్పుడు కూడా అబద్ధానికి గుంపు కావాలి, తోడు కావాలి. నిజం ఎప్పుడు ఒంటరిదే. నిజం ఎప్పుడు ఒంటరిదే. మీరైనా నేనైనా నిజం నిష్ఠూరం లాంటిది. నిజం పక్క ఎవరు ఉండరు, అబద్ధం పక్క అందరూ పోగవుతారు. నడవడానికి ఓపిక లేనివాడు చేతి కర్ర కోరుకుంటాడు, భయపడేవాడు తోడు కోరుకుంటాడు, గెలవలేనివాడు పొత్తు కోరుకుంటాడు. ఇవి వాస్తవాలు. మేము ఖచ్చితంగా నిజం చెప్పాం, ప్రజల మనసు గెలిచాం. మేము ఇంతకంటే ఇవ్వలేమని చెప్పాం. ఈరోజు అదే జరుగుతుంది. ఎప్పుడన్నా అడుగు, వచ్చి సంవత్సరం అయింది, 12 నెలలు అయింది, వాయిదాల మీద వాయిదాలు. మనం కనుక అప్పు అడిగితే ఇస్తా గుండు, అర్థం కాదు. మనం కనుక అప్పు కనుక పేదవాడిని ఎవరినన్నా అప్పు ఇవ్వాల్సిన డబ్బులు కనుక అడిగితే ఇస్తా గుండు అంటే ఇస్తా ఆగు ఉండని, చేస్తా ఆగు ఉండని. ప్రతిసారి ఎప్పుడు జనంలోకి వచ్చినా చేస్తాను అని వాయిదాలు వేయడం తప్పితే ఇదిగో ఇది చేశానని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు.
కదా అంతకుముందు మీరు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలేం అడగలేదు కదా. ఏది? మీరు పార్టీ గెలవడం కోసం, మీరు అధికారం రావడం కోసం మీరు పెట్టుకున్న అంశాలు ఏవన్నీ. Yes, మేమేం చెప్తున్నాం ప్రజలకు ఏ అవసరమో అవి ఇవ్వాలి కానీ రోడ్ల నిర్మాణం ప్రజలకు అవసరం లేదని మీరు అంటున్నారు కదా. ప్రజలకు మీరు అవసరం లేదు. ఎవరేమన్నారండి అంత ఉచిత పథకాలు ఎవరేమన్నారు మిమ్మల్ని? మీరు ధనికులు ట్యాక్స్ పేయర్స్, మీరు వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు, మీకు అవసరం లేదు. పేదవాడి ఆకలి పేదవాడికి తెలుసు, మీకెలా తెలుసు? ఎవరేమన్నారని కూర్చుని మీ ఏసీ రూమ్లో కూర్చొని కారు నడుపుకుంటూ విలాస జీవితం అనుభవిస్తున్న మీరా పేదవాడి ఆకలిని డిసైడ్ చేసేది? పేదవాడా? మరి అలాంటి పేదవాడి గురించి మీరు ఆలోచించుంటే అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారు మరి మీరు? ఏంటండి పట్టెడు అన్నం తిని అన్నా క్యాంటీన్లు ఎందుకు తీయించేశారు మరి మీరు? అప్పుడు అన్నా క్యాంటీన్లో మేము పేదవాడు ఒక 20 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు వెళ్ళి ఎవరో పెడితే తినే ఉద్దేశంలో మేము ఇవ్వాల. మేము తన ఇంట్లో తను వండుకునేటట్టు సంక్షేమ పథకాలు ఇచ్చాం. తన ఇంట్లో తను వండుకోలేని పరిస్థితి ఏంటి? తన ఇంట్లో తను వండుకోలేని వాళ్ళు ఈ లోకంలో కొన్ని లక్షల పేదలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెడితే ప్రతి ఒక్కరు తిన్నటువంటి అంశం కదా. ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్లు మొత్తం ఎన్ని పెట్టారు? దాని మీద ఎన్ని పెట్టారనేది పక్కన పెట్టండి. అసలు మీరు ఎందుకు తీసేశారు రెడ్డి గారు చెప్పండి. అసలు అన్నా క్యాంటీన్లు పెద్ద స్కాము, బయటపడుతుంది. సరే, ఓకే, రైట్. అది మళ్ళీ బయటపడుతుంది. మొన్న మధ్యనే ఒక టీడీపీ ఇన్ఛార్జి నేరుగా అక్కడ కార్యకర్తలందరినీ తీసుకుపోయి ఇంట్లో భోజనం మానేసి, ఆయన పేరు బోడే ప్రసాద్ ఎవరో విజయవాడలో, అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయటాలు అవన్నీ వీడియో క్లిప్పింగ్స్ అన్ని డ్రామాలు అంటారు, ప్లే అయినాయి. ఎవరికి ఆ భోజనం అందుతుంది? నిజంగా పేదవాళ్ళకి అందుతుందా? ఆ పేరిట కార్యకర్తలకి చేస్తున్నారనేది తెలుస్తుంది. ఇక్కడ మహానాడులో ఏమి తీర్మానం చేశారు? ఏమి ప్రజలకు మేలు చేయబోతున్నారు? ప్రజలు అసలు ఎందుకు మిమ్మల్ని నమ్మి మహానాడు అంత ప్రతిష్టాత్మకంగా? మహానాడు అనేది ప్రజా మీటింగ్ కాదండి, వాళ్ళ కార్యకర్తలు ప్రజల కోసం కాదు సార్. అది మహానాడు కార్యక్రమంలో వాళ్ళు కొన్ని అంశాలను తీర్మానం చేసుకునే కార్యక్రమం అది. అదేదో మా బహిరంగ సభ చేస్తారు కదా. ప్రజలది కాదు కదా మీరు చెప్పేది. పార్టీకి సంబంధించింది కదా. అంతే కదా మరి. పార్టీ కార్యక్రమం ఒక జిల్లా అధికారి ట్యాగ్ వేసుకొని మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నాడు. జిల్లా వైద్య అధికారి, ఒక కానిస్టేబుల్ ట్యాగ్ వేసుకొని, అట్లా చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ గా ఒకరిద్దరి గురించి చెప్తున్నాను. మనం ఆ కుక్కను గనక పెంచుకుంటే ఈ కుక్క మాది అని చెప్పడం కోసం ట్యాగ్ వేసి పెడతాం. అట్లానే ఒక గేదె ఉంది, గేదెకి లోన్ ఇచ్చామనుకో, దీనికి మేము లోన్ ఇచ్చామని ట్యాగ్ వేస్తాం. ఆవు ఉందనుకో, ఆవుకు లోన్ వేసి ట్యాగ్ ఇస్తాం. మనం ఇంటికి ఒక లోన్ ఇస్తే దాని బోర్డు మీద ఆంధ్రా బ్యాంక్ ఏదో ఆంధ్రా బ్యాంక్ అని పెడతాం. అట్టా టీడీపీ ఒక పార్టీ మహానాడు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ట్యాగ్ వేసుకొని పాల్గొంటే వాళ్ళని ఏమనాలో మాకైతే తెలియట్లేదు. అంతకుముందు మీరు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే మీ దాంట్లో రాలేదు ఎవరు వచ్చినా ఈ విమర్శించడానికి. మీరేమంటారంటే ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు వాడుకుంటారు సార్. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు మీరు మేమేమంటున్నాం, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పనులకు వాడుకోండి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ పనులకు వాడుకోండి. పార్టీ కార్యక్రమాలకి ఎక్కడన్నా ట్యాగ్ వేసి వాడుకోవడం మేము ఎక్కడ చూడాలి. మీరు మాట్లాడు, నేను రామ్మోహన్ గారితో తీసుకున్న తర్వాత మీతో సార్. రామ్మోహన్ గారు నమస్కారం అండి. రామ్మోహన్ గారు నమస్కారం. అవకాశం వచ్చి చెప్పండి.